పిల్లలు. ఆ పావురం చెప్పిన మాట అసలు ఏది కాదు. చెప్పిన మాట అసలు అన్నమాట. వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాట అసలు అన్నమాట. మేము ఆహారం పెట్టడానికి వెళ్తున్నాం, నువ్వు ఇక్కడే ఉండు, ఈ చెట్టు మీద ఉండంటే ఆ పావురం అసలు వినేది కాదు. ఆ పావురం అసలు వినేది కాదు. వాళ్ళ అమ్మ నాన్న ఆహారానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ పావురం పిల్లలు ఏం చేసేదంటే వేరే చెట్టు మీదకి వెళ్ళటం, అడివంతా తిరిగి రావటం చేస్తూ ఉండేది. అర్థమవుతుందా? పావురం చెప్పిన మాట వింటుందా? వినట్లేదు. వింటుందా పిల్లలు? వినిపించట్లేదు. నేను చెప్పేది వినిపించట్లేదు నాకు. వింటుందా? విన్నదన్నమాట. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే వాళ్ళ అమ్మ చెప్పినట్టు వినకుండా మళ్ళీ అలానే వాళ్ళ అమ్మ వాళ్ళు వేటకి వెళ్ళిన తర్వాత ఆ పావురం బయటకు వచ్చింది కదా. పావురం బయటకు వచ్చి ఇంటి నుంచి చాలా దూరం వచ్చిన తర్వాత అక్కడ ఒక చెట్టు మీద వాలింది. ఆగించిన అందరూ అక్కడ చెట్టు మీద వాలిన తర్వాత ఒక వేటగాడు వచ్చాడు. పక్షులను పట్టుకొని పోయి ఒక వేటగాడు వచ్చేసి పావురం వాడిన చెట్టు మీద పెద్ద వలేసాడు. పెద్ద వలేసాడు. ఆ వలలో పావురం చిక్కుకొని అరుస్తా ఉన్నాడు. అరుస్తా ఉంటే ఆ పావురాన్ని పట్టుకొని ఆ వేటగాడు ఏం చేశాడంటే ఆ పావురాన్ని తీసుకెళ్లి ఒక మార్కెట్ లో షాప్ లో అమ్మేశాడు. షాప్ లో ఏం చేశాడు? అమ్మేశాడు అనమాట. ఆ షాప్ లో వేసినప్పుడు ఆ షాప్ అతను పావురాన్ని ఒక పంజరంలో బంధించాడు. కనిపిస్తుందా? పంజరం కనిపిస్తుందా మీకు? పంజరం లోపల ఏముంది? పావురం ఉందా? ఈ యొక్క పావుని పంజరంలో బందీ అయిపోయింటారు పిల్లలు. బయటికి వెళ్దామంటే ఎవరు తీసేవాళ్ళు లేరు. అది అట్లాగా అందులో చిక్కుని ఉందన్నమాట. దీన్ని అమ్మగారికి పెట్టారు. దేనికి పెట్టారు? అమ్మగారికి అనమాట. ఎవరికన్నా కావాలనుకుంటే షాప్ వచ్చి ఈ యొక్క పావురాన్ని కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. పావురాన్ని కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట. అందులో పావురం ఇలా బందీ అయిపోయింది కదా. ఎవరైనా వచ్చి షాప్ లో వచ్చి పావురాన్ని కొనుక్కొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఇలాంటి పంజరంలో పెట్టుకోవచ్చు. ఓకేనా? అందుకు పెడితే పాపం ఈ పావురం ఇట్లాగా సరిగా ఆహారం తినక వాటర్ తగ్గ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు లేక ఒంటరిగా బిక్కుమంటూ దిగాలు ఉందిరా పంజరంలో. అయితే అప్పుడే ఒక అతను షాప్కి వచ్చాడు. ఒక అతను ఆ షాప్కి వచ్చాడు. ఆ షాప్కి వచ్చి ఆ పావురంలో దిగాలుగా ఉండటం చూసి చాలా జాలిపడ్డాడు. అదే నేను పావురం చూస్తే చాలా తెల్లగా ఉంది, చాలా చక్కగా ఉంది, దీన్ని ఎందుకు బంధించారు, దీన్ని ఎందుకు అమ్ముతున్నారు, ఇది వదిలేస్తే అడవిలో స్వేచ్ఛగా ఎగిరింది కదా అని చెప్పి అతను అనుకున్నాడు. అతను అనుకొని ఆ షాప్ యజమాని దగ్గరికి వెళ్ళి ఈ పావురం ఎంత అవుతుంది, ఈ పావురం ఎంత కాస్ట్ అవుతుంది అని అడిగితే అతను ఇట్లాగా అది మీకు 500కి 500 రూపాయలకి ఆ పావురం ఇస్తానని చెప్పాడు. అప్పుడు అతను కష్టపడి డబ్బులు తీసుకొని వచ్చి ఆ షాప్ అతనికి 500 ఇచ్చేసి ఈ యొక్క పావురాన్ని కొనుక్కుంటాడు. కొనుక్కొని ఈ పంజరంలో ఉన్న పావురాన్ని తన ఇంట్లో పెట్టుకోకుండా నువ్వు స్వేచ్ఛగా ఎగిరి మళ్ళా మీ ఇంటికి మీ అమ్మానాన్న దగ్గర వెళ్ళిపోమని ఆ పంజరంలో నుంచి పావురాన్ని విడిపించాడు. ఏం చేశాడు? విడిపించాడు. దేన్ని విడిపించాడు? పావురం. ఎవరు విడిపించారు? ఎవరు విడిపించారంటే ఆ పావురాన్ని కొనుక్కున్న వ్యక్తి. ఆ పావురాన్ని కొనుక్కున్న వ్యక్తి దాన్ని విడిపించాడు అనమాట. డబ్బులు పెట్టి అతనికి డబ్బులు షాప్ అతనికి ఇచ్చి కష్టపడి డబ్బులు షాప్ అతనికి ఇచ్చి దాన్ని తీసుకుని అది విడిపించాడు అనమాట. ఓకేనా? చూస్తారా పిల్లలు? మనం కూడా ఏం చేస్తాం? చెప్పిన మాట వినాం అన్నమాట. అమ్మ చెప్పిన మాట వినాం, సండే స్కూల్ టీచర్స్ చెప్పిన మాట వినాం, తర్వాత స్కూల్లో టీచర్స్ చెప్పిన మాట వినాం, పాస్టర్ చెప్పిన మాట వినాం. అల్లరిగా ఎలా పడతారో తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ ఉంటే మనం ఎవరు పట్టుకుంటారా? సాధారణ పట్టుకుంటారు. ఎవరు పట్టుకుంటారు? సాధారణ పట్టుకుంటాడు అనమాట. వాడు పట్టుకున్నాడంటే పావురాన్ని ఎక్కడ అమ్మేశాడు? వేటగాడు మార్కెట్ అమ్మాడు కదా. మనం తీసుకెళ్ళి నరకానికి అమ్మేస్తాడు అనమాట. ఎక్కడ అమ్మేస్తాడు? నరకంలో అమ్మేస్తాడు అనమాట. నరకంలో పడితే మనం విడిపించే వాళ్ళు ఎవరు ఉండరు. మనల్ని విడిపించే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. కనుక మనం అమ్మను చెప్పిన మాట వినాలి, ఏసే చెప్పిన మాట వినాలి. అయితే పిల్లలు ఈ పావురాన్ని అతను విడిపించాడు. చూద్దాం.
వచ్చేసింది కదా. ఏంటివి? పంజరం. పంజరమే కదా. ఇందులో ఇక్కడ లోపల పావురం కూర్చొని ఉంది, అవును కదా. పావురం ఇంకా స్వేచ్ఛగా అది ఇంకా పైకి ఎగిరిపోతుంది కదా. చూస్తారా? అదిగో కనిపిస్తుందా? వెళ్ళిపోయింది, హ్యాపీగా వెళ్ళిపోతుంది అనమాట. వీళ్ళు వినండి, మనం కూడా పాపంలో పడిపోతే, మనం కూడా పాపం చేస్తూ ఉంటే, మనం కూడా పాపంలో చిక్కుకొని ఉంటే, ఏసై మన కోసం వచ్చి, ఎవరు వచ్చారు? ఏసై మన కోసం వచ్చి మనం రక్షించడం కోసం తన ప్రాణాన్ని శిలువలో పనంగా పెట్టి చనిపోయాడు. పిల్లలు తన రక్తాన్ని కార్చి చనిపోయాడు అనమాట. కనుకనే మనం ఇంకా ఈ విధంగా జీవించగలుగుతున్నాం. ఓకేనా? కాబట్టి మనం ఏసై చెప్పిన మాట వినకపోతే ఎప్పుడైనా సరే ఏసైను క్షమించండి, ఎదురు మాట వింటానేసి ప్రార్థన చేసుకుంటే ఏసయ్య మీ పాపాలన్నీ, మీ తప్పులన్నీ క్షమిస్తాడు. ఓకేనా? ఏసై మాట వింటారా? వెరీ గుడ్.